ప్రపంచంలో ఏదైనా మొదట చిన్నదిగా ప్రారంభమవుతుంది, తరువాత అతి పెద్దదిగా ప్రభావం చూపుతుంది. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువార్త పఠనంలో యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి వివరిస్తూ 2 ఉపమానాలను ఉపయోగిస్తారు. పునీత మత్తయి సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుండి చివరి వచనం వరకు చూసినట్లయితే పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుంది, ఎలా ఎదుగుతుంది అనేది యేసు ప్రభు వివిధ ఉపమానాలను ఉపయోగిస్తూ ప్రజలకు క్షుణ్ణంగా తెలియజేస్తారు. మనందరికీ తెలిసిన విధంగా ఆవగింజ ఎంత చిన్నగా ఉండి దాని తర్వాత అతి పెద్దదిగా ఎదిగి ఎలా ప్రభావితం చేస్తుందో, అలాగే పరలోక రాజ్యం కూడా దేవుని కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడి కేవలం 12 మంది శిష్యులతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మేలులను పొందుతుంది. అలాగే మనం కూడా చిన్న చిన్న క్రియల ద్వారా విశ్వాసాన్ని కలిగి ఉంటే పరలోక రాజ్యంలోకి ఆహ్వానించబడతాం. అదేవిధముగా 2వ ఉపమానము చూసినట్లయితే, ఒక స్త్రీ పులిసిన పిండిని ఏ విధముగా అయితే మంచి పిండిలో కలిపితే ఆ పిండి అంతయు కూడా మారిపోతుంది, అదేవిధముగా మానవుని హృదయంలో కూడా పాపము నిండి ఉన్నది. మానవుని హృదయం దేవుని యొక్క వాక్యముతో నింపి ఉన్నట్లయితే ఆ దేవుని వాక్యము మానవుడి హృదయాన్ని పవిత్రంగా మార్చి దేవునికి దగ్గరగా చేస్తుంది. కనుక ప్రియ విశ్వాసులారా, మనం విశ్వాసముతో ఒక అడుగు వేస్తే దేవుడు 10 అడుగులు వేసి బాణం వలె మనలను పరలోక రాజ్య స్థాపనకై ఉపయోగిస్తారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసముతో దేవుని వాక్యాన్ని స్వీకరించేలాగున ప్రయత్నిద్దాం. దైవ రాజ్యమున స్థాపనకై కృషి చేద్దాం. ఆమేన్.